హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఈ వీడియో ద్వారా మనం మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనవాడు తెలిసిందే కదా, వ్యాపారం అనేటువంటిది మనవాడి ప్రధాన లక్షణం. మనవాడు కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఎవరి గురించి కాదు, మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళ గురించి మాత్రమే. ఇటువంటి వ్యక్తులు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉంటుంటారు కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి లక్షణాలే ఉండొచ్చు. కాబట్టి నేను చెప్పేవాళ్ళు మాత్రం ఊహాజనితమైనటువంటి పాత్ర ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్. ఒక పాత్ర ఉండాలి కాబట్టి ఆ పాత్రకు బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనే పేరు మనం పెట్టుకోవడం జరిగింది. ఇక పాయింట్లోకి వెళ్తే మనోడు ఈ వీడియోలో ఏం చెప్తున్నారంటే, లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి వీడియోలో, అంటే యాక్చువల్గా ఇట్లాంటి వాళ్ళు మనమే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది చాలా రకాలుగా నా మీద ట్రోల్ చేశారు, అది ఇది అని పాపం వాపోతున్నాడు. ఇతని మీద ట్రోల్ చేసినటువంటి వాళ్ళు నేనేం ట్రోల్ చేయలే, ఎడ్యుకేట్ చేశా ఇతను ఎటువంటి మోసాలు చేస్తున్నాడు అని. ఫస్ట్లో డబ్బులు పోయినాయి అంటే పోలేదు అది ఇది అన్నాడు. ఈ మధ్యకాలం పోయినాయి, మనం ప్రయోగాలు చేశాము, ప్రయోగాలు చేసి ఇటు వల్ల డబ్బులు పోయినాయి అంటున్నాడు. అసలు కాపీ ట్రేడింగ్కి వచ్చేటువంటి వాడు తన మీద తను ప్రయోగాలు చేసుకొని ఎదుటి వాళ్ళకి ఆ ప్రయోగాల రిజల్ట్ని బేస్ చేసుకొని ఎదుటి వాళ్ళని ఆహ్వానించాలి. అలా కాకుండా డైరెక్ట్గా ప్రజల మీదే ప్రయోగాలు చేస్తే వస్తే డబ్బు వస్తుంది, పోతే వాళ్ళే కదా సంకనాకి పోయేది, నాకు కమిషన్స్ కూడా వస్తాయి కదా అనేటువంటి ఆలోచన ఉన్నోడే కదా ప్రయోగాలు అనేటువంటిది ప్రజల మీద చేసేది. ఎన్ని ప్రయోగాలు చేశాడు? దాదాపుగా 10 ప్రయోగాలు చేశాడు. 10 స్ట్రాటజీస్ని బిల్డప్ చేశాడు. పబ్లిక్ ప్రాపర్టీ 15 కోట్ల రూపాయలు నాశనం అయిపోయింది. 600 మంది వీధిన పడ్డారు, సర్వనాశనం. 600 కుటుంబాలు సర్వనాశనమైంది. వీళ్ళలో ప్రాణం పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాడి యొక్క విధి విధానాలని, వీటి చేసేటువంటి జిమ్మిక్కులని కనుక మనం ప్రాథమికంగానే అడ్డుకట్ట వేయకపోతే ఇతను ఇంకా విజృంభించి భవిష్యత్తులో నానా రకాలుగా చాలామందిని సంకనాకిచ్చేటువంటి ప్రమాదం చాలా అంటే చాలా ఉంటుంది. ఏదో వీడియో ముందు వినయ విధేయాలతో మాట్లాడుతున్నాడు కానీ చాలా క్రాక్గా మాట్లాడేటువంటి వ్యక్తి అనమాట. సో మన మీద కూడా క్రాక్గా మాట్లాడి బూతులు తిట్టడం వల్ల మనం వాడిని వదిలిపెట్టకుండా వాడికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి బుద్ధి రావాలి, జీవితంలో ఇంకెవడు జోలికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం. ఇతను చెప్పింది ఏంటి, 100 రూపాయల కోటీశ్వరుడు ఉన్నది లక్షలు వచ్చేసినాయి అని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 100 రూపాయల కోటీశ్వరుడు ఎప్పుడు ఏ ట్రేడ్ తీసుకున్నాడు ఏంటి అనేది చెప్పాలిగా. కోట్లు వచ్చినాయి అని ఇప్పుడు నేను చెప్పాను, నాకు ఎంతే వస్తుందయా లిమిటెడ్ అన్నా, నువ్వు ఎంతమంది P&L కూడా చూపించాం. 100 రూపాయలతో కోటీశ్వరుడు, 100 రూపాయల కోటీశ్వరుడుని మరి ఆ రిజల్ట్ ఏందో చెప్పాలి. ఎన్ని లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి అని అంటున్నాడు. కాబట్టి మరి ఎప్పుడు ఎట్లాంటి ట్రేడ్స్ తీసుకున్నాడు, ఎవరికి కాల్స్ ఇచ్చాడు ఏంటి, దాంట్లో ఏదో వివేక్గా నోట్ అంటే సరిపోదు. తర్వాత లాభాలు నష్టాలు అనేటువంటివి ఉంటాయి. అవును, ఉండకుండా ఎట్లా ఉంటాయి? స్టాక్ మార్కెట్ అన్న తర్వాత లాభాలు నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ లాభాలు అనేటువంటిది కొద్దిగా ఎక్కువ పెంచుకొని నష్ట శాతాన్ని తగ్గించుకున్నప్పుడు ఓవరాల్గా మనం లాభాల్లో ఉండాలి. కానీ మరి లాభ నష్టాలు ఉంటే కోట్ల రూపాయలు ఎందుకు పోయినాయి, కోట్ల రూపాయలు ఎందుకు పోయినాయో ఒకసారి ఆలోచన అనేది చేయాలన్నమాట. అలాగే మీ ఇష్టం వచ్చినట్టుగా ఇన్వెస్ట్ చేశారు, అందుకనే మీ డబ్బులు పోయినాయి అంటున్నాడు. మీరు బాగా ఆలోచించండి. నువ్వేమన్నా ప్రయోగాలు చేసావు, ప్రయోగాలు చేసి జనం మీద ఒత్తిడి తీసుకొని వచ్చావు. నువ్వు చెప్పింది ఏంటి, లక్షలు కాదు కోట్లు ఉన్నాయి అన్నావు. తర్వాత మీరు 10 లక్షలు 20 లక్షలు 25 లక్షలు ఎంతైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని ఎదుటి వాళ్ళని బాగా పంపు కొట్టావు, లక్షలు వస్తున్నాయని. మరి వాడు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తాడు కదా. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ట్రేడ్స్ చేస్తే కదా. వీడు ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, నీ ఇష్టాన్ని రీతిలో నువ్వు ట్రేడ్ చేస్తేనేగా వీడు నిన్ను కాపీ చేశాడు. మీరు బాగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మాస్టర్ ట్రేడర్ని మీరు ఫాలో అవుతున్నారు. మీరేం చేశారు, ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షల రూపాయలు పెట్టారనుకోండి. అప్పుడు మాస్టర్ ట్రేడరు ట్రేడ్ చేస్తేనే కదా ఈ 10 లక్షల రూపాయల్లో ట్రేడ్ అనేటువంటిది జరిగేది, అవునా? నువ్వేమన్నా చెట్లకు డబ్బులు కాస్తాయి, బొగ్గు గనులలాగానే ధన గనులు ఉన్నాయి, బంగారు గనులు ఉన్నాయి, డబ్బులు తవ్వుకొని తీసుకోవడమే, పొద్దున్నే లెగంగానే చెట్టుకు డబ్బులు కాస్తాయి అని చెప్పినటువంటి వాడు మరి
ఎవడైనా పెడతాడు. అటువంటి వ్యక్తి ఎలా పడితే అలా ట్రేడ్ చేస్తేనే కదా ఈ 10 లక్షల రూపాయలు పోయినాయి. లేకపోతే వీడంతటి వీడు ట్రేడ్ చేస్తే పోయిందా? ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో, అంటే ఒక కాపీ ట్రేడరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో అతను అంతటా అతను ట్రేడ్ చేస్తే పోయినాయి. మాస్టర్ ట్రేడర్ ట్రేడ్ చేస్తేనే కదా డబ్బులు అనేటువంటిది పోయేది. సో ఇటువంటివన్నీ తప్పులన్నీ మన దగ్గర పెట్టుకొని నానా రకాలుగా ఎవిటోడు నాశనం అయ్యేటట్టుగా చేసి ఇప్పుడు ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు అందుకనే పోయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత ఏమంటున్నాడు, నచ్చితే రండి లేకపోతే సంకనాకిపోతారంట. ఏం చెప్తున్నాడు దీనికంటే మీరు కావాలంటే వీడియోని జాగ్రత్తగా వినండి. నచ్చితే రండి లేకపోతే సంకనాకిపోతారంట. అంటే ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. మీరు ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకున్నారు కాబట్టి నేను మొత్తం డబ్బు ఇస్తున్నాను, డబ్బు వచ్చేటట్టుగా చేస్తాను, మీకు ఇష్టమైతే రండి లేకపోతే సంకనాకిపోతారు. ఇష్టం వస్తారా రారా అనేటువంటిది వాళ్ళ క్రైటీరియా, నీ క్రైటీరియా కాదు కదా. నువ్వు నా దగ్గర ఇది ఉన్నది, నేను ఈ విధంగా రిజల్ట్ తెచ్చుకుంటున్నాను అని చెప్పుకోవచ్చు. కానీ వచ్చి నష్టపోయి గతంలో నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్స్నెస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది రిజిస్ట్రేషన్స్ లేవు కదా. కాబట్టే ఆయన ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు కొత్తగా ఎవడు రాడు. అందుకని వీడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, మీరు పాత వాళ్ళు రండి, నష్టపోయినాయి ఇవన్నీ ఒక పెద్ద సొల్యూషన్ అనేటువంటిది నేను కనుక్కున్నాను, మీకు డబ్బులు తిరిగి రావాలి అని అంటే మీ దగ్గర ఎంత అద్భుతం, నా దగ్గర సొల్యూషన్ కనుక్కున్నాను కాబట్టి నా దగ్గర రావాల్సిందే, లేకపోతే మీరు సంకనాగిపోతారు. తర్వాత ఇంత చిన్న బడ్జెట్తో ఇన్వెస్ట్మెంట్ చేయండి అన్నటువంటి వాడు ఇప్పుడు ఏమంటున్నాడు, 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరగాల్సిందే అని చెప్తున్నాడు. అంతకంటే తక్కువ అయితే మీరు కావాలంటే వీడియోలో వినండి, 10,000, 20,000, 30,000 కనుక ఉంటే మడిసి జేబులో పెట్టుకోండి అంటున్నాడు. ఎంత మదం కొవ్వు ఇవన్నీ ఎంత పట్టితే ఇట్లా మాట్లాడతారో ఒకసారి అర్థం చేసుకోవాలి. తర్వాత మిమ్మల్ని ఏమంటున్నాడు, కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయండి. కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసినప్పుడే మ్యాజిక్ స్టార్ట్ అవుతాను. అసలు ఏంటి మ్యాజిక్ ఏంటి కథ ఏంటి, ఇప్పుడు దీనికి ఒకటి చెప్తా. మొన్న మనవాడు సెల్ చేస్తే మార్కెట్ ధనామని పడిపోయిన తర్వాత దాదాపుగా $100 ప్రాఫిట్ వరకు వెళ్ళింది. లేదు వెంటనే బౌన్స్ బ్యాక్ అయిపోయింది కదా. ఇతను ఇంతకుముందు ఏం చేశాడు, టేక్ ప్రాఫిట్ అనేటువంటిది పెట్టమన్నాడు. తర్వాత ఏమన్నాడు, టేక్ ప్రాఫిట్ తీసేసేయమన్నాడు. ఇది తీసేసిన తర్వాత $100 బుక్ చేయలేక అది వెంటనే బౌన్స్ బ్యాక్ అయిపోయి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ నష్టాల్లోకి మళ్ళీ 5-6 వేల పాయింట్లు పైకి వెళ్ళేసరికి ఎవడైతే $30, $40, $100 ఇన్వెస్ట్ చేశారో వాళ్ళే మొత్తం జీరోలు అయినాయి. అట్లా 4 జీరోలు అయిపోయినాయి. ఒకరు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ ఏదో బొమ్మ బొలుసు వేసేసి మ్యాజిక్ స్టార్ట్ అవుతాయి అంటే నువ్వు అన్ని పెట్టుకొని కూర్చుంటే ఈ మధ్య కాలంలో 4 డబ్బులు రాగాలనే ఇక నేను సొల్యూషన్ కనుక్కున్నాను, నాకు ఎదురు లేదు అనేటువంటి కోణంతో చేస్తూ ఉన్నాను. సో మై డియర్ ప్రేక్షకులు, మీరు దయచేసి ఈ వీడియో విన్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళని మోసగాళ్ళు. ఇది కాపీ ట్రేడింగ్ అనేటువంటిది ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్ అంటే పెద్ద తప్పు కాదు. బిజినెస్ అంటే నువ్వు బిజినెస్ కోసం వచ్చావు, పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తావు, నీ సబ్జెక్ట్ని అమ్ముకొని, అంటే నువ్వు కాపీ ట్రేడ్ చేసి పోతే వాళ్ళే పోతారు అనేటువంటి కోణంలో, ఒక లంప్సమ్గా సంపాదించాలి అనే కోణంలో ఒక క్రూరమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ జోలికి మీరు వెళ్ళొద్దు. తర్వాత ఇతని వల్ల 600 కుటుంబాలు సర్వం నాశనం అయిపోయినాయి. కాబట్టి మీరు ఇంకా ఏదయ్యి వీడు ఇంకొక మ్యాజిక్స్ చేసేసి వాళ్ళ జీవితాలు కూడా పోతే దానికి ఎవడైతే వీడిని ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా పాపం అనేటువంటిది తగులుతుంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.